అమరావతిలో తెదేపా నేత బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ పింఛన్ తీసుకోవడానికి 65 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఏజ్ బార్ కింద నిబంధన ఉంది. ఆ 65 సంవత్సరాలని ఇప్పుడు 60 సంవత్సరాలకి మార్చివేయటం జరుగుతుంది. మేనిఫెస్టోలో అది కూడా మేము పెట్టబోవడం జరుగుతుంది. 60 సంవత్సరాల కంటే ఇప్పటికే దరిదాపు 66 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ 66 లక్షల మందికి 5 సంవత్సరాలు తగ్గిస్తే మళ్ళీ కొత్తగా ఇంకో 10 లక్షల దాకా వస్తారు. సుమారు 76 లక్షలు చిల్లర కొత్తగా పింఛన్లు తీసుకునే వాళ్ళు వస్తారు ఈ రాష్ట్రంలో. అంటే వృద్ధాప్యం కానీ, వికలాంగులు కానీ, విడోస్ కానీ, రకరకాల కేటగిరీలకు చెందిన వీళ్ళందరికీ గతంలో 1000 రూపాయలు ఇచ్చినప్పుడు సుమారు 6,000 కోట్లు ఇచ్చాము నెల నెల. 2,000 రూపాయలు చేసినప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము నెల నెల. అది పెరిగిన పింఛన్లతో కలిపి 15,000 కోట్లు చెలరైంది. ఈ రోజున 3,000 రూపాయలు చేస్తే మేము పింఛన్ని 60 సంవత్సరాల వయసు చేస్తే మేము మేనిఫెస్టోలో పెట్టబోయే దాని ప్రకారం పేద బడుగు బలహీన వర్గాలకి పింఛన్ల రూపంలోనే కేవలం నెలకి 22,000 కోట్ల రూపాయలు సుమారు 70 లక్షల కుటుంబాల ఇళ్లకి చేరటం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు పట్టణాల్లో ఎన్టీఆర్ స్వగృహ కింద పక్కా ఇళ్ళు G+3 కింద అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వటం జరుగుతుంది. అందులో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం, 1,50,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఇంకొక 3 లక్షల రూపాయలు లబ్ధిదారుణ్ణి ఇన్స్టాల్మెంట్లో కట్టుకోమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేస్తూ లబ్ధిదారుడు కట్టుకునేటటువంటి మినిమం బేసిక్ ఇది 300 అడుగులు ఉండే అపార్ట్మెంట్కి లబ్ధిదారుడు కట్టవలసిన 3 లక్షల రూపాయలు కూడా మా తెలుగుదేశం పార్టీ రద్దు చేయడానికి నిర్ణయించుకుంది. అది మేనిఫెస్టోలో పెట్టబోతుంది జరుగుతుంది. అంటే సుమారు 4 లక్షల కుటుంబాలకి ఇది ఉపయోగం. ప్రస్తుతం 4 లక్షల ఇళ్ళు సిద్ధమైపోయినాయి. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించుకోవాలనేటటువంటి ఒక చిరకాల జీవిత కోరిక ఉంటుంది. ఆ కోరికని 6 లక్షల రూపాయలు చేసే ఇల్లుని కేవలం అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు కడితే పూర్తిగా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ 6 లక్షల రూపాయల ఇల్లు కూడా మార్కెట్లో చూసుకుంటే సుమారు 10-11 లక్షల రూపాయలు ఉంటుంది అపార్ట్మెంట్. అంటే అసలు సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా అమలు చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో చేశారు, ఇవాళ మేనిఫెస్టోలో ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా మచ్చుకొన్నే. ఇంకా ఇటువంటి ఎన్నెన్నో ఉండబోతున్నాయి. పేద బడుగు బలహీన వర్గాలని రంజింపజేసే విధంగా, ఆనందపడే విధంగా, వాళ్ళను సంతోషింపజేసే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతోంది. అది త్వరలోనే తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇప్పుడు అది త్వరలోనే విడుదల చేయటం జరుగుతుంది. అలాగే గ్రామాల అభివృద్ధిలో కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలైనా ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. సుమారు 12,000 గ్రామాల్లో ప్రతి వీధికి, ప్రతి స్తంభానికి కూడా LED లైట్లు వేయటం జరిగింది. మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. పంచాయతీ బిల్డింగులు కట్టించాం, అంగన్వాడీ బిల్డింగులు కట్టించాం, హాస్పిటల్స్ కట్టించాం, శ్మశానాలు అభివృద్ధి చేశాం, త్రాగునీరు అందించడం జరిగింది, డ్రైన్స్ కట్టడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిల్లో కూడా రాజీ పడకుండా ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోటికొచ్చినట్లు
ఇలా అవాకులు చవాకులు పేలటం సమంజసం కాదని చెప్పి ఆయన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని ఆయన ఒక్కసారి కళ్ళతో చూడండి. మీరొక్కసారి మేము వేసినటువంటి గ్రామాలకు వెళ్ళి మా రోడ్లు అభివృద్ధిని చూసి మాట్లాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేము చెప్పిన వాటిల్నే వాళ్ళు కాపీ కొడుతున్నారు. మాది కాపీ మేనిఫెస్టో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయటమే అసాధ్యం, అది వీలవదు అని చెప్పాడు ఆయన. అది మేము చేసి చూపెట్టాం. అలాగే పింఛన్లు 200ది 1000 చేస్తా ఉన్నాం. ఆ 1000 చేసిన దాన్ని 2000 చేసాం. పింఛన్లు పెంచడం మా అలవాటు, అది మా యొక్క ప్రవృత్తి. జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆయన తినేయటం ఆయన అలవాటు, ఆయన ప్రవృత్తి. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచిపెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంపదను దోచివేస్తాడు. మేము ఒకళ్ళ కాపీ కొట్టిన అవసరంలా. పింఛన్లు పెంచింది మేము కదా, మేనిఫెస్టోలో పెట్టింది మేము కదా, అది పెంచుకుంటూ పోతున్నాం. పని చేసేవాడికి మాటలు చెప్పేవాడికి ఒకటే ఎలా అవుద్ది? కనుక అది పూర్తిగా అవాస్తవం అని తెలియజేస్తాం. షర్మిలా గారి వ్యాఖ్యలు నేను పూర్తిగా ఫాలో అవ్వలేదు కదా బ్రదర్. 3 అంశాలు చూశాను.